సర్కారు బడిలో ఫుడ్ పాయిజన్ 24 మంది విద్యార్థులకు అస్వస్థత 108 వాహనంలో 7 దవాఖానకు తరలింపు. ప్రజలారా, నేను వాస్తవానికి నేను చూసిన ఈ న్యూస్ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు నర్సింగ్ పై సస్పెన్షన్ పెట్టంటే పిచ్చుకపోయే బ్రహ్మాస్త్రం అనమాట. ఉన్నటువంటి అధికారుల మీద వెయిట్ వేసుకో. వీళ్ళు గుడ్డు తిన్నందుకు పిల్లలకు అస్వస్థగా ఫుడ్ పాయిజన్ అయింది. ఆ గుడ్డు ఎక్కడికి వచ్చింది? సార్ పెట్టిందా గుడ్లు? సార్ పెట్టిందా గుడ్డు? అనవసరంగా ఆయన సస్పెండ్ చేశారు. ఆ గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు కదా చెక్ చేయాల్సింది. స్టాక్ ఓవర్ స్టాక్ ఉండి డేట్ అయిపోయి ఉంటే, చాలా రోజులు అయిన గుడ్లు ఉంటే అధికారులు తొలగించి ఫ్రెష్ స్టాక్ ని పంపించారు. కానీ అన్యాయంగా ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసి ఒకసారి చూసుకోవాలి. కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీపేట ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. ఇది పిల్లలకు తినిపించే ముందు అధికారులందరినీ పిలిపించి రోజు వాళ్ళు తిన్నాకనే పిల్లలకు తినిపించాలి. అప్పుడైతే ఏ ఫుడ్ పాయిజన్ ఉండదు. అప్పుడే అధికారులు చక్కగా ఉంటారు, చక్కగా పనిచేస్తారు. సరైనటువంటి ఫుడ్ పిల్లలకు అందుతుంది.